పద సన్నిధి చేరా పరుగునరారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా ఈ బలియాగం దేవుని త్యాగము మానవ జాతికి మనుగడ మార్గము ఈ బలియాగం దేవుని త్యాగము మానవ జాతికి మనుగడ మార్గము తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్రదేవుడు నెరవేర్చినది తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్రదేవుడు నెరవేర్చినది భక్తి తోడ భయము తోడ పాల్గొని తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో పరుగునరారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా పరుగునరారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం నల్లపాడు విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గుంటుపల్లి చిన్నయ్య, విజయ సుశీల, ఇగ్నేషియస్ ఆనంద్, శిరీష, ఇగ్నేషియస్ ప్రసాద్, సౌజన్య, ఇగ్నేషియస్ మెరిన్, సంజయ్, అనూష. ఈరోజు 71వ పుట్టినరోజు జరుపుకుంటున్న గుంటుపల్లి చిన్నయ్యకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని మరియు గుంటుపల్లి ఇన్నయ్య, అంతోనమ్మ, జోజయ్య, లాజరస్ బోస్, ప్రసాద్, సిస్టర్ ఆగ్నెస్, సిస్టర్ ఇనిగో, పోలిశెట్టి మేరీ జెసింత ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం తెనాలి విచారణ శ్రీ పామిశెట్టి లూర్దు బాల సుందరరావు, ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు కె జ్యోతిర్మయి, కదిరి జనార్దన్, కె హన్సిక, వర్ణిక, డాక్టర్ కె సౌజన్య, డాక్టర్ కొమ్మనాపల్లి సునీల్ కుమార్, కె మిషితశ్రీ. వీరందరికీ దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని, చేస్తున్న ఉద్యోగంలో దేవుని సహకారంతో రాణించాలని, చదువుతున్న విద్యార్థులకు జ్ఞానాన్ని దయచేయమని కోరుతూ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ ఆగ్నెస్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న జాన్ బోస్కో కిరణ్ గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని, తలంపులు నెరవేరాలని శాలిని, రిచర్డ్ రెడ్డి, లాస్య ప్రసన్న, జూడ్ వినోద్, బాల, అయాన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం జంగం సుధాకర్ రావు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని, ఆర్థికంగా బలపడాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మహబూబ్ నగర్ విచారణ మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న తిరుమల రెడ్డి ఇవాన్షికకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ తిరుమల రెడ్డి, వినయ్, సింధు, షాన్వి, తాతయ్య, అమ్మమ్మ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పెద్దనందిపాడు విచారణ వార్షికోత్సవం జరుపుకుంటున్న తమలపాకుల జోసెఫ్ కుమార్, మేరీ దంపతులకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ సారా, అజయ్, విజయభారతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు.
హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెంతల్ విచారణ. ఉడుముల సైమన్ రెడ్డి తెరీసమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రహమత్ నగర్ విచారణ. 23వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొండూరు బుజ్జిబాబు, బాలమేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని సంయుక్త ఐఐటిలో మంచి ర్యాంక్ పొందినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మనోజ్లకు ప్లేస్మెంట్లో మంచి ఉద్యోగం దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మా జీవితంలో ఎన్ని కష్టములు శ్రమలు వచ్చినప్పటికీ మేము కేవలము ముఖస్థుతి కొరకు కాక, లేదా ప్రజల యొక్క మన్ననలకు కాక, దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వారులుగా జీవించడమే మా జీవిత లక్ష్యము అని పౌలు గారు తెస్సలోని ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నట్లుగా ఈరోజు మనమందరము కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. కేవలం మనం జీవించేటువంటిది ఈ జీవితము ఈ లోకములో ఆ నలుగురు కోసమో, లేదా ఈ లోకములో ప్రజల యొక్క మన్ననల కోసమో డాంబికంగా జీవిస్తూ ఉన్నామా, లేదా దేవుని సంతృప్తి పరిచేటువంటి బిడ్డలుగా మన జీవిత విధానాలని, మన నడవడికలను మార్చుకోగలుగుతూ ఉన్నాము. ఆత్మపరిశీలన చేసుకుంటూ ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి నీ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చితివి. మా హృదయమును నీ చల్లని ప్రేమతో నింపి అన్నింటిలోనూ అన్నింటికంటే అధికముగా నిన్ను ప్రేమించినట్లును, మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానమును నెరవేరి మేము పరమానందమును అనుభవించినట్లును నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. దేవుని సువార్తను మాత్రమే కాక మా పరిపూర్ణ వ్యక్తిత్వంను మీతో పంచుకొనుటకు సిద్ధమైతిమి. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. సహోదరులారా, మేము మిమ్ము చూడవచ్చుటి వ్యర్థము కాలేదని మీకు తెలియను గదా. మీరు ఎరిగినట్లు మేము మీ యొద్దకు రాకముందు పిలుపు నగరములో బాధలు,
అవమానములు పడినప్పటికీ మేము దేవుని యందు ధైర్యము తెచ్చుకొని ఎన్నో ఆటంకముల మధ్య మీకు సువార్తను ప్రకటించితిమి. ఏలైనా మా బోధ మోసపూరితమైనది కాదు, అశుద్ధమైనది కాదు. అంతేకాక దేవుడు మమ్ము ఎట్లా మాట్లాడగోరునో ఎల్లవేళలా అటులే పలికెదము. ఏలైనా ఆయన మమ్ము ఆమోదించి సువార్తను మాకు అప్పగించెను. మానవులను సంతోషపెట్టుటకు మేము ఏనాడును ప్రయత్నింపక మన హృదయములను పరిశీలించు ఆ దేవుని సంతోషపెట్టుటకు మాత్రమే యత్నింతుము. ఏలైనా ముఖస్థుతితో మేము మీ యొద్దకు రాలేదు, ధనాపేక్షను మరుగుచేయు మాటలను చెప్పలేదు. ఇది మీకు స్పష్టంగా తెలియను. ఇందుకు దేవుడే సాక్షి. మీ నుండి కానీ ఇతరుల నుండి కానీ ఎవరి నుండి అయినను పొగడ్తలు పొందవలెనని మేము యత్నింపలేదు. అంతేకాక క్రీస్తు అపోస్తులుగా మీపై అధికారమును ప్రదర్శింపగలిగి ఉండియు అట్లు చేయలేదు సుమా. చంటి పిల్లలను పోషించు తల్లి తన పిల్లల విషయమై మృదువుగా శ్రద్ధ వహించినట్లు మేమును మీతో ఉన్నప్పుడు అంత మృదువుగా ప్రవర్తించితిమి. మీపై మాకున్న ప్రేమ వలననే దేవుని సువార్తను మాత్రమే కాక మా పరిపూర్ణ వ్యక్తిత్వమును మీతో పంచుకొనుటకు సిద్ధమైతిమి. మీరు మాకు అంతటి ప్రేమ పాత్రులైతిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. మేము కూర్చుండుటయో లేచుటయో నీకు తెలియను. నీవు దూరంగా నుండియే నా ఆలోచనలను గుర్తుపట్టుదవు. అందరూ ప్రభు ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను నడుచుచున్నప్పుడు పరుండి ఉన్నను, నీవు గమనింతువు. నా కార్యములెల్లా నీకు తెలియను. నా నోట మాట రాకమునుపే నేనేమి చెప్పుదనో నీవెరుగుదవు. అందరూ ప్రభు ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నన్ను గూర్చిన నీ తెలివి అత్యద్భుతమైనది, అది చాలా ఉన్నతమైనది, నా బుద్ధికి అందనిది. అందరూ ప్రభు ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. విశ్వజనాంగమా కనుమా క్రీస్తుని మహిమా. వినుమా విశ్వజనాంగమా కనుమా క్రీస్తుని మహిమా. పవిత్ర గ్రంథం పఠించుమా, పఠించిన వాక్యము పాటించుమా. పవిత్ర గ్రంథం పఠించుమా, పఠించిన వాక్యము పాటించుమా. పాటించు సుగుణముతో ప్రభు యేసు క్రీస్తుని ప్రకటించుమా. పాటించు సుగుణముతో ప్రభు యేసు క్రీస్తుని ప్రకటించుమా. వినుమా విశ్వజనాంగమా కనుమా క్రీస్తుని మహిమా. వినుమా విశ్వజనాంగమా కనుమా క్రీస్తుని మహిమా. హల్లెలూయా 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 హల్లెలూయా. వినుమా విశ్వజనాంగమా హనుమా క్రీస్తుని మహిమా. వినుమా విశ్వజనాంగమా కనుమా క్రీస్తుని మహిమా. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. యేసు ఇట్లు పలికెను,
అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలగు వానిలో 10వ వంతును చెల్లించుచున్నారు, కానీ ధర్మశాస్త్రమందలి అతి ప్రధానమైన చట్టమును, న్యాయమును, దయను, విశ్వాసమును నిర్లక్ష్యము చేయుచున్నారు. వారిని చెల్లింపవలసినదే కానీ వీరిని ఏమాత్రము నిర్లక్ష్యము చేయరాదు. అందులైన మార్గదర్శకులారా, మీరు వడబోసి దోమను తీసివేసి ఒంటెను ద్రగమింగుచున్నారు. అయ్యో వంచుకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను, పల్లెమును బాహ్యశుద్ధి చేయుదురు గాని మీ అంతరంగమును పూర్తిగా దౌర్జన్యముతోనూ దురాశతోనూ నిండి ఉన్నది. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయే పల్లెమును వెలుపల కూడా శుద్ధి అగునట్లు ముందు వాని లోపల శుద్ధి చేయము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు పౌలు గారు చాలా అద్భుతముగా తెస్సలోను విశ్వాసులకు ఒక చక్కటి మార్గదర్శమైనటువంటి మాటలను చెప్పడము మనము మొదటి పట్టణంలో చదువుకొని ఉన్నాం. ఆయన చెబుతున్నటువంటి ఏకైక సత్యము, మేము ఎన్ని కష్టములు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ మాకందించినటువంటి సువార్త పరిచర్యను మేము కేవలము ప్రజల యొక్క మన్ననల కోసమో, ప్రజల యొక్క పొగడ్తల కోసమో, ప్రజల యొక్క మెప్పు కోసమో, లేదా దేవుడు మాకు ఈ పనప్ప చెప్పాడు కదా, ఏదో నామమాత్రముగానో ముఖస్థుతి కోసమో ఈ పరిచర్యలు మేము చేయడం లేదు. మేము చేసేటువంటి ఈ సువార్త పరిచర్య కేవలము దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను నెరవేర్చడంలో అటు దేవుణ్ణి సంతృప్తిపరచాలి అనేటువంటి తృష్ణ వలనే మేము ఎన్ని శ్రమలు వచ్చినా ఈ కార్యమును, ఈ సువార్త పరిచర్యను ముందుకు సాగిస్తూ ఉన్నాము. అందుకే మీరు ఈ లోకంలో మనుషులను సంతృప్తిపరిచేటువంటి విధంగా మీ జీవితాలు ఉండవద్దు. అలాంటి డాంబికమైనటువంటి జీవితాలు కాక పరిశుద్ధమైనటువంటి జీవితాలను, దేవుని వాక్యానుసారముగా జీవించేటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండమని ప్రభువు చెబుతూ ఉన్నాడు. పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. అదే అంశాన్ని ఈరోజు సువార్త పట్టణంలో కూడా మనం వింటూ ఉన్నాం. యేసు ప్రభు దేవుని యొక్క పరిచర్యను సక్రమంగాను నీతి న్యాయాలతో చేయవలసినటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు డాంబికమైనటువంటి జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ప్రజల యొక్క మన్ననల కోసము, మెప్పు కోసము పనిచేస్తున్న క్రమంలో వారిని మందలిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ప్రధానముగా క్రీస్తు ప్రభు ఇంత పరుషమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించడానికి, కఠినమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించడానికి ప్రధానమైనటువంటి 3 కారణాలు మనం ధ్యానించుకున్నట్లయితే, మొట్టమొదటిది, యేసు ప్రభు పదే పదే ఈ పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను, పెద్దలను ప్రజలందరి ఎదుట వారిని మందలించడానికి, గద్దించడానికి, వారి పట్ల పరుషమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించడానికి గల ప్రధానమైనటువంటి కారణము వారి డాంబికా జీవితము. ఎందుకు అంటే ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యతానుగుణంగా వారు జీవించకుండా, వారు చట్టాలకు అనుగుణంగా జీవించకుండా, వారు ప్రజలు చూస్తున్నప్పుడు ఒకలాగా,
ప్రజలు లేనప్పుడు ఒకలాగా జీవించడం యేసుక్రీస్తు స్పష్టంగా వారిని గమనిస్తూ వచ్చాడు. అందుకే ఈ బాహ్యమైనటువంటి జీవితము, ఆంతరంగికమైనటువంటి జీవితము వేరుగా ఉండడము క్రీస్తు సహించలేకపోయాడు. అందుకే ఈ పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను వారిని సున్నము కొట్టినటువంటి సమాధులతో పోలుస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ సున్నము కొట్టినటువంటి సమాధులతో పోలుస్తూ ఉన్నారు అంటే, ఏ విధంగా అయితే సున్నము కొట్టినటువంటి సమాధులు బాహ్యముగా తెల్లగా శుద్ధముగా చూడడానికి స్పష్టముగా కనిపించినప్పటికీ ఆ సమాధుల్లో ఉన్నటువంటి మరి దుర్వాసన, కుళ్ళిపోయినటువంటి శరీరాలు ఎవరికి కూడా కనిపించవు. అదే రీతిలో ఈ పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకుల యొక్క జీవితము కూడా అదే విధంగా ఉందని క్రీస్తు ప్రభు వారిని మందలిస్తూ వచ్చాడు. ఇది వారు మందలించడానికి గల మొట్టమొదటి కారణం. రెండవ కారణము, వారు న్యాయబద్ధమైనటువంటి చట్టాలను వారికి నచ్చినట్లుగా వాటిని మార్చడము రెండో ప్రధానమైనటువంటి కారణం. దేవుడు కేవలము మోషే ద్వారా 10 ఆజ్ఞలు మాత్రమే ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలను సరైనటువంటి విధంగా వారు అనుసరిస్తూ ఆ మార్గానుగుణంగా జీవించమంటే ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వీటిని 613 ఆజ్ఞలుగా మలుచుకుంటూ వచ్చారు. ఇంకా విచిత్రమైనటువంటి అంశం ఏంటి అంటే, ఈరోజు ప్రభువు చెప్తున్నాడు చాలా చక్కగా, వీళ్ళు పుదీనా, సొంపు, జీలకర్ర మీద ట్యాక్స్ కూడా వేసేవాళ్ళు. కొన్నిసార్లు సాబత్ యొక్క నియమాలు మనం చదువుకుంటే కేవలము యేసు ప్రభు స్పష్టముగా ఒకే ఒక ఆజ్ఞను, దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నువ్వు ఆరాధించి దేవుని గణపరచమని చెప్పినటువంటి ఈ ఆజ్ఞకు, ఈ విశ్రాంతి దినానికి వీరు 49 చట్టాలు చేశారు. ఈ 49 చట్టాలు మనం చదివితే కొన్ని మరి హాస్యాస్పదంగా కూడా ఉంటాయి. అలాంటి చట్టాలను వాళ్ళు మరుస్తూ ఆ చిన్న చిన్న చట్టాలను ఏ ఒక్కరు మీరినా వారిపైన మరి చట్టతిక్రమం అనేటువంటి దాన్ని వారికి విధిస్తూ ఉండేటువంటి వారు. తద్వారా మేలు పొందేటువంటి వారు ఎవరు అంటే ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులే. ఎలా మేలు పొందుతారు అంటే, ఏ వ్యక్తి అయితే ఈ చట్టాన్ని అతిక్రమిస్తారో వాడిని పాపుగా పరిగణించడం, వాడు పాపం చేశాడు కాబట్టి ఈ పాప పరిహారానికి జంతువునో, మేకనో, ఎద్దునో, పావురాలనో లేదా అర్పణలో తీసుకొని రావాలి. ఈ విధంగా ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు మోయిరానటువంటి భారాన్ని ఈ ప్రజలపై మోపుతూ ఉన్నారు అని పదే పదే యేసుక్రీస్తు వీరు మందలిస్తూనే వచ్చారు. ఇది రెండో ప్రధానమైనటువంటి కారణం, యేసు ప్రభు ఎందుకు వారిని కఠినమైనటువంటి పదజాలంతో మరి మాట్లాడుతూ ఉండడానికి గల కారణం. ఇంక మూడవది ఏమిటి అంటే, వారు మెస్సయ్యాను తెలిసినప్పటికీ, వారు మెస్సయ్యాను గుర్తించినప్పటికీ కూడా అంగీకరించకపోవటం మూడో ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే ఈ ధర్మశాస్త్ర బోధకులు అటు ప్రవక్తల యొక్క ప్రబోధాలను, కీర్తనలను లేదా ఈ 5 గ్రంథాలను స్పష్టంగా చదువుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. కేవలము 10 ఆజ్ఞల నుండి 600 పైగా ఆజ్ఞలు చేసినటువంటి వాడు మెస్సయ్య ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన జీవిత విధానం ఏ విధంగా ఉంటుందో, ఎక్కడ జన్మిస్తారో, ఎవరికి జన్మిస్తారో సామాన్య మానవుడి కంటే ఎక్కువగా తెలిసినటువంటి వారు. అలాంటి ప్రజలు మెస్సయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు వారు గుర్తించి అంగీకరించకపోగా వారు ఆయనను మరి దూషించి విడిచిపెడుతూ ఉన్నారు, ఆయనను తోలనాడుతూ ఉన్నారు, ఆయనను తిరస్కరిస్తూ ఉన్నారు. ఇందుకే క్రీస్తు ప్రభు వారిని అంత గట్టిగా మరి పరుషమైనటువంటి పదజాలంతో మందలిస్తూ ఉన్నారు. కనుక మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రభువు చెప్తూ ఉన్నాడు, ప్రజల యొక్క మన్ననల కోసమో, లేదా రాజుల యొక్క మన్ననల కోసమో, లేదా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి మన్ననల కోసమో, లేదా నన్ను చూస్తున్నటువంటి చుట్టుపక్కల వారి యొక్క మన్ననల కోసమో ఈ లోకములో మనం జీవిస్తే ఇదిగో ఈ విధంగా డాంబికమైనటువంటి వ్యక్తులుగా మారతాం. ఇదిగో బాహ్యమైనటువంటి జీవిత విధానము, ఆంతరంగికమైనటువంటి జీవిత విధానము మరి ఎన్నడూ కూడా సరైనటువంటి రీతిలో ఉండదు. అందుకే ప్రజల కోసం మనం జీవిస్తే ఏనాటికైనా ఇగో డాంబికంగానే హిపోక్రిటికల్ మెంటాలిటీ వస్తుందే తప్ప దేవుని సంతృప్తి పరిచేటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో ఉండం. కనుక మనం ఈ లోకంలో జీవించేది దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిక, నాకు లోటు లేదిక. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిక, నాకు లోటు లేదిక. అర్పించెద నీకు నాద హృదయ రాగమాలిక, జీవనాథ స్వీకరించు ధన్యవాద గీతిక. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిక, నాకు లోటు లేదిక. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపగల ఈ మా బలి అర్పణమును దయతో అంగీకరింపుము. నీవు మా కొసగిన దానములనే మేము మరలా నీకు అర్పించి తొదకు నిన్నే పరమవరముగా రూపొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అని దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా నీవు నీ ప్రీతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా మాతో ఎంతో ప్రేమతో దాన్ని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు,
సర్వ పవిత్రతకు ఓటయ్యు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునాయు మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు వగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమవుద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్మల్ని స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారము, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారము, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. క్రీస్తు శరీర రక్తము పరలోకానందము, క్రీస్తు శరీర రక్తము పరలోకానందము. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారము, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. నేనే జీవాహారమును అని పలికెను మన మెస్సయ్య. జీవము గల ఈ ఆహారమును భుజించు, జీవించు. నేనే జీవాహారమును అని పలికెను మన మెస్సయ్య. జీవము గల ఈ ఆహారమును భుజించు, జీవించు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఈ ఆహారం సకల మానవాళికి నిత్య జీవిత ఔషధం.
సకల మానవాళికి నిత్య జీవిత ఔషధం. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. పునీత ఇన్యస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరణ చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతమి. మేము ఈ లోకమున అతన్ని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగినట్లు మాపై నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభు అని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దైవ ప్రేమచే ప్రజ్వలించిన పునీత అంతోనివారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువుని వేడండి. నీ జపములచే ఆత్మల రక్షింప దీక్షను పొందిన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువుని వేడండి. మూర్ఖ పాపులు పతితులెందరను మనసు త్రిప్పిన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువుని వేడండి. దివ్య రక్షకుని మార్గము బోధింప అంకితమైన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువుని వేడండి. అనేక అద్భుత మహిమలు చూపగ వరములు పొందిన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువుని వేడండి. నీ వలె మా శత్రువులను మేము మన్నించుట నేర్పించండి. మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువుని వేడండి. మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువుని వేడండి.